ఇలా 22వ తేదీ నాడు రామ మందిర నిర్మాణం యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగబోతా ఉన్నది. హిందువులు కలలు కన్న కళ నెరవేరబోతా ఉన్నది. చరిత్ర చెప్తున్నది. ఇవాళ అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మించుడు అంటే అయోధ్య. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉన్నది. ఈ దేశంలోని ప్రపంచంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో, ప్రతి హిందూ యొక్క సహకారంతో, వారిచ్చినటువంటి విరాళాలతో అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం పూర్తి కాబోతున్నది. అందరం ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా